ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును ఒక్కసారి మనమందరం కూడా విందాం. జపన్య గ్రంథము 1వ అధ్యాయము 14వ లేఖనాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. అవును, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ దినము సమీపించి ఉన్నది. ఆ దినము అతి శీఘ్రముగా వచ్చుచున్నదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మనము చూస్తూ ఉన్నాం దినములు ఎంత శీఘ్రముగా అయిపోతున్నాయో, త్వరగా అయిపోతున్నాయో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ దినము అతి సమీపంగా ఉందని, అతి త్వరగా ఆయన వచ్చుచున్నాడని ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆయన వచ్చు సమయంలో మనం ఎలా ఉండాలో, ఆయనకు మనం ఎలా కృతజ్ఞత కలిగిన వారిగా ఆయనలో జీవించాలో దేవుని వాక్యమే సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన ఆత్మ ఫలమై ఉన్నాడు. అట్టి ఆత్మ ఫలమైనటువంటి దేవాతి దేవునిలో మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ ఫలము అనే దాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి ఆత్మ ఫలమును మనం కలిగి దేవునిలో నిశ్చయముగా మరి జీవించుటకును ఆయన వచ్చు సమయమునకు సిద్ధహస్తులమై మనం ఉందాం. అలా ఉందామనుకుంటే ఇప్పుడే ఆయన సమీపించుతున్న ఆ దినము కొరకు ఎదురు చూద్దాం. కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రేమ స్వరూపి, ఎంతగానో ఈ లోకమును ప్రేమించి నువ్వు మరలా ఈ లోకానికి రాబోతున్నావు ప్రభా. అట్టి నీ రాకడ దినము సమీపించి ఉండగా త్వరగా వచ్చు ఆ దినము కొరకు ఎదురు చూసే బిడ్డలుగా నీ ప్రియమైన విశ్వాసులందరినీ కూడా ఆత్మ ఫలము చేత నింపమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామములో నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.